మిత్రులారా, మరొకసారి మనము గమనించినట్లయితే కాలం మార్తరంగా మనుషుల యొక్క జీవన యొక్క పరిస్థితులు కూడా మారినాయి. తినే తిండిలో కూడా విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి. అనేక జింకు పుట్లు, కొలెస్ట్రాల్ ఫుడ్ ఉండే తినడం వల్ల 30 ఏళ్ళకే రకరకాల వ్యాధి బారిన వాడుతున్నారు యువత. ముఖ్యంగా బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉందంటే మనం తినే ఆహారమే అని వైద్యులు మరొకసారి చూపించారు. ఒక 30-40 ఏళ్ళు ఎంటకెళ్తే అసలు తినడానికి చాలామందికి అన్నం ఉండేది కాదు. ఏదో జొన్నలో, తైదలో, రాగులో, సజ్జలో వాటిని ప్రధానంగా ఆహారంగా చేసుకొని పేదలు బతికితే, కొంతమంది బలిసిన వాళ్ళకి మాత్రమే అది ఒక పూట 2 పూటల కన్నా ఒక పూట అట్లా అన్నం దొరికేది. ఆ అన్నంలో కూడా చాలామంది ఆ రోజు ఎటువంటి యంత్రాలు లేవు కాబట్టి ఏదో దంపుడు బియ్యం అంటే దంచుకొని తినేది. అంటే ఒక్క లేయర్ పొట్టు మాత్రమే పోయేది. కానీ వాళ్ళకు 100 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు వచ్చినా ఎటువంటి రోగాలు అయితే వచ్చేటివి కావు. మరొకసారి అటువంటిదే చాలా మంచిదని ఈనాడులో ఒక మంచి కథనం రాసిండు. ఒకసారి మనం చూద్దాం. తెల్లన్నంతో బేరీ బియ్యం ఎక్కువసార్లు పాలి చేస్తే అనారోగ్య సమస్యలు, థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం, గర్భిణీలు, చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం, ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. ఏదైతే బియ్యాన్ని మళ్ళా రాకి వాటిని తెల్లగా చేస్తే రకరకాల వ్యాధులు వస్తాయని అధికారులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ కూడా ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా బ్లాక్ మార్కెట్ల ద్వారా మళ్ళా డబల్ త్రిబుల్ వాటిని పాలిష్ చేస్తున్నారు కొంతమంది మిల్లర్లు. ఈ రకంగా కూడా రకరకాల, ఎందుకంటే బియ్యం మీద ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పొరలని పోవడంతో దాంట్లో ఓన్లీ స్వీట్ మాత్రమే మిగిలి 25-30 ఏళ్ళకే చాలా మంది మన దేశంలో చూస్తున్నట్లయితే షుగర్ వ్యాధి గ్రస్తులు పెరిగిపోతున్నారు. దీని అంతా కూడా కారణం ఇదేనంట. ఒకసారి చూడండి. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్త కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలవాలి. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. 30-40 ఏళ్ళ కిందట పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండడంతో నిరుపేదలు కూడా ఆ అన్నమే తింటున్నారు. ఒకవేళ తినాల్సి వచ్చినా తెల్లగా మెరిసే బియ్యాన్నే కొంటున్నారు. వరిధాన్యం మీద 2 పొరలుంటాయి. పైది ఊక, దీన్నే ఎక్కువగా ఇటుక బట్టిల్లో వాడుతుంటారు. రెండోది తౌడు, దీన్ని పశువులకు, కోళ్లకు మేతగా వాడడంతో పాటు వంట నూనె కోసం వినియోగిస్తున్నారు. ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రాన్ ఆయిల్గా పిలుస్తారు. ఈ 2 పొరలు తొలగించాగా మిగిలేది అసలు సిసలైన కార్బోహైడ్రేట్. ఏదైతే బియ్యాన్ని ఎక్కువ పాలిష్ చేయడం వల్ల పైన ఉంటుంది, మనమంతా ఏదో పొట్ట అంటాం, వరి పొట్ట అంటాం. దాన్ని ప్రధానంగా మనం ఇటుక బట్టలలో, ఇంకా వివిధ కోళ్ళపారాలలో అక్కడక్కడ వాడతాం. అదొకటి. దాని తర్వాత ఉండేటటువంటిది సన్న తవుడు, దాన్ని కోళ్ళకు దాన కింద వాడతారు. ఇంకోటి మనము ఆయిల్, దాంట్లో కూడా వాడతాం. ఆయిల్లో కూడా వాడతారంట. దాంట్లో కూడా మంచి విటమిన్ ఉంటుందంట. దాన్ని కూడా మనం కోల్పోతున్నామంట. అదేవిధంగా మిగిలిందేమో ఇక ఓన్లీ వైట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయట. ఈ బియ్యాన్ని కూడా అతిగా పాలిష్ చేస్తున్నారు. ఆ అన్నాన్నే అత్యధికులు తింటున్నారు. తెల్లన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకున్న వారిలో రాని విటమిన్ సమస్య కేవలం తెల్లన్నం మాత్రమే తినే వారిలో తలెత్తుతుండడం గమనార్హం. అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని అత్యధిక సార్లు తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుండి శిశువు కూడా లోపం సంక్రమిస్తుంది. ఇవి తినడం వల్ల గర్భిణుల మీద బాగా ఎఫెక్ట్ పడి ఆ లోపం ఏదైతుందో అది బిడ్డల మీద కూడా పడుతుందంట. ఒకసారి మీరు చూడండి. షాద్నగర్కు చెందిన ఓ రైతు తనకున్న 2 ఎకరాల పొలంలో వరిధాన్యాన్ని పండించి అందులో కొంత కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నారు. వడ్లను మిల్లులో ఎక్కువసార్లు మారడించి తెల్లగా మిలమిల మెరిసే బియ్యాన్ని వాడుతున్నారు. 8 నెలల కిందట
వారికి బాబు పుట్టాడు. శిశువుకు శ్వాస సమస్య ఎదురవడంతో వైద్యుడిని సంప్రదించారు. వైద్య పరీక్షల్లో బేరీ అనే గుండె జబ్బుతో శిశువు బాధపడుతున్నట్లు తేలింది. లోతుగా అధ్యయనం చేయగా ఇంట్లో పైపొర పూర్తిగా తొలగించిన డబుల్ పాలిష్ బియ్యాన్ని వాడడమే శిశువు గుండె జబ్బుకు ప్రధాన కారణమని వెల్లడైంది. తల్లి ఈ తరహా బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల శిశువులో థయామిన్ B1 అనే విటమిన్ లోపించింది. ఇది గుండె జబ్బుకు దారితీసిందని వైద్యుడు వెల్లడించారు. సకాలంలో గుర్తించి ఆ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడంతో ఆ శిశువు గుండె వైఫల్యం పూర్తిగా నయమైందంట. ఏదైతే తల్లి ఉన్నదో ఆ తల్లి తెల్లగా నిగనిగలాడే బియ్యాన్ని తినడం వల్ల ఒక విటమిన్ లోపం వచ్చి బిడ్డ మీద ఆ ఎఫెక్ట్ పడ్డదంట. జాగ్రత్త. దయచేసి ఎవరైతే రైసు పాలిష్ పట్టించుకుంటున్నారో వీలైనంత తక్కువ పాలిష్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. లక్షణాలు ఏముంటాయంటే చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు, పాలు తాగలేక డొక్కలు ఎగరవేస్తుంటారు, ఛాతీ ఎక్స్రే తీస్తే గుండె పెద్దగా అనిపిస్తుంది, ఎకోకార్డియోగ్రాఫ్ పరీక్షల్లో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళం పుపుస ధమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25-30 ఉండాల్సింది కాస్త ఈ లోపం ఉన్నవారిలో 90 నుంచి 120 వరకు ఉంటుందంట. ఇది ప్రధానంగా తెల్ల బియ్యం వాడడం వల్ల సమస్య వస్తుందంట. కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. రైట్.